హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. న్యూస్ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో కొంతమంది మేధావులు కూర్చొని పొద్దున నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా కారణం వల్ల ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా కారణం వల్ల ఓడిపోయిండు అని చెప్పేసి పొద్దున నుంచి సాయంత్రం దాకా సొల్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. ప్రజలు కూడా అది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆలోచించకుండా వాళ్ళ వీడియోలని వాట్సాప్లలో ఏడబడితే ఆడ షేర్ చేసి పడిస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ఏంటో తెలుసుకోండి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక పద్ధతి, ఈవీఎం అన్నది ఒక సాధనం. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలే. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఓడగొట్టింది ఎవరు, అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను చంపడానికి ఒక కత్తి తీసుకొచ్చాడు, కత్తితో నన్ను పొడిచిండు, నేను చచ్చిపోయాను. ఆ కత్తి అనేది ఒక సాధనం మాత్రమే. కాకపోతే ఆ కత్తి జగన్మోహన్ రెడ్డి గారిని చంపింది ముందున్న వ్యక్తి. అది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోలేక మేధావులు పాపం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఈవీఎం ట్యాంపరింగ్లు అని చెప్పేసి కొట్టి యూట్యూబ్లో నేను చెక్ చేస్తే నేను ఆశ్చర్యపోయినా. ఓడమ్మ, పొద్దున్న సాయంత్రం వరకు ఇంతమంది కొడుతున్నారా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా అని చెప్పేసి కొడుతున్నారు. నేను ఒకటే చెప్తా, ఈవీఎం కాకపోతే వేరే ఏదో పద్ధతిలో ఓడగొడుతురు. కాకపోతే ఓడగొట్టినోడి గురించి ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడగొట్టారు? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి అధికారం, రెండో కారణం వచ్చేసి డబ్బు. ఈరోజు మనం అధికారం గురించి మాట్లాడడం కానీ డబ్బు గురించి మాట్లాడతాం. ఎంత? 30 లక్షల కోట్లు. కూడా అబ్బా, జీవితం 30 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో షేర్ చేయండి. సరే, వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా చెప్తారు, నేను కూడా చెప్తున్నా, మరి వాళ్ళకి నీకు ఏందా డిఫరెన్స్ అని చెప్పేసి మీరు అడగొచ్చు. కాకపోతే ఏంటంటే నేను అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని కాదు, ఆలోచించే మాట్లాడతాను. కాబట్టి ఎందుకంటే ఈ వీడియో చేరవలసిన వాళ్ళ దాకా చేరాలి అంటే మీరు షేర్ కూడా చేయాలి. ఇంకో పని ఇంపార్టెంట్, లైక్ కూడా చేయాలి. నాకు నిన్ననే ఒక న్యూస్ తెలిసింది, వీడియోని ఎంత లైక్ చేస్తే అంత ముందుకు వెళ్తుందంట. నాకు తెలియదు ఇన్ని రోజులు. సరే, లైక్ కూడా చేయండి. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఎంత డబ్బు అంటే 30 లక్షల కోట్ల రూపాయల డబ్బు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈ 30 లక్షల కోట్లకి సంబంధం అంటే చెప్తా. కాకపోతే ఈ కథ వచ్చేసి మే నెలలో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టే కథ మార్చిలోనే మొదలైంది. మార్చి 14వ తారీఖుకి ఇద్దరు మన ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసిండు మోదీ. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కథ మొదలైంది. కాకపోతే ఇది మేలో స్ట్రాంగ్ అయింది. ఎట్లా నేను చెప్తా. మే 13వ తారీఖు మన దేశ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ఇక మీ అందరికీ తెలుసు, నేను భయపడను బొచ్చు. ఏందా న్యూస్ ఛానల్ అంటే ఎన్డీటీవీ. ఈ న్యూస్ ఛానల్తో మాట్లాడుకుంటూ, ఆ ఎన్డీటీవీ ఎవరిది? అదానీ గారిది. ఆ న్యూస్ ఛానల్తో మాట్లాడుకుంటూ మాట్లాడాడు. మీరు కింద ఫోటో చూడొచ్చు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో క్లియర్గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే, అమిత్ షా గారు ఏమంటున్నారు అంటే, బై షేర్స్ బిఫోర్ జూన్ 4th అంటే షేర్ మార్కెట్ల షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని 4వ తారీఖు అంటే ఎలక్షన్ రిజల్ట్ రావడం కంటే ముందు కొనుక్కోండి, మీకు లాభం జరుగుతుంది అని చెప్పేసి స్వయాన మన దేశ యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో కింద వచ్చింది, కొంచెం జాగ్రత్తగా చూడండి. 19వ తారీఖు స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే ఏమన్నారు అంటే, స్టాక్ మార్కెట్ విల్ బి బ్రేక్ ఆల్ రికార్డ్స్ ఆన్ జూన్ 4th అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నారు. అంటే స్టాక్ మార్కెట్ అనేది అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుంది, 4వ తారీఖుకి ముందు కొనుక్కోండి అని చెప్పేసి ఆయన కూడా డైరెక్ట్గా చెప్పింది. ఇక్కడ చూసుకుంటే ద ఎకనామిక్స్ టైమ్స్ ఫోటో కింద కనిపిస్తుంది మీకు. ఇందులో చూడొచ్చు, స్టాక్ మార్కెట్ పీపుల్ విల్ గెట్ టైర్డ్ ఆఫ్టర్ జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్స్ సే పిఎం మోదీ. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, మోదీ గారు ఏమంటున్నారు అంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టండి, 4వ తారీఖు తర్వాత స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, మీకు లాభాలు వస్తాయి అని చెప్పేసి ఇద్దరు అంటున్నారు. కొంచెం మీకు అర్థం కావడం కొంచెం కష్టమే, కాకపోతే ట్రై చేయండి. ఎక్కడ కూడా ఇది నాకు అర్థం కావట్లేదు, ఇదేమో అంటున్నాడిగినా అని చెప్పేసి ఆలోచించకండి. బొచ్చు అదేం పెద్ద బ్రహ్మజ్ఞానం ఏం కాదు, ఇది పెద్ద ఇష్యూ కాదు, చిన్న విషయాలండి. మీకంటే తెలివైన వాళ్ళు, ప్రజల కంటే తెలివైన వాళ్ళు ప్రపంచంలో ఆడ ఉంటారు. ఈసారి నిరూపించరు, యూపీలో బీజేపీని తన్నీరు. సరే, అదంతా పక్కన పెడేస్తే విషయం ఏంటంటే, సెంట్రల్ హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరే హెడ్స్. వీళ్ళిద్దరు కూడా స్టాక్ మార్కెట్ కొనండి అని చెప్పేసరికి అప్పుడు ప్రజలకు ఒక డౌట్ వచ్చింది. అరే, మరి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడదాం, నో డౌట్, కానీ మరి బీజేపీ ఓడిపోతే అని చెప్పేసి డౌట్ వచ్చింది. అప్పుడు బీజేపీ ఏం చేసింది, ఒక కుట్ర చేసింది. ఏం చేసింది అంటే, వాళ్ళ మీడియా వాళ్ళని, అంటే సెంట్రల్ మీడియా ఏదైతే గోధి మీడియా అంటామో, ఫేమస్ అమ్ముడుపోయే మీడియా అని, వాళ్ళని పిలిచి ఎగ్జిట్ పోల్ అన్నీ మా తరఫున రాయండి, మా సైడ్లో రాయండి. అందువల్ల ఏమవుతుంది, ప్రజలు బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి నమ్మి
ఎలక్షన్లో డబ్బులు పెడతారు అని చెప్పేసి ఆ మీడియా వాళ్ళకి మరి డబ్బులు ఇచ్చారో ఏమన్నా ఆశ చూపించారో తెలియదు. ఎగ్జిట్ పోల్ అన్నీ వాళ్ళ వైపు రాయించుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, జూన్ 1వ తారీఖు మన లాస్ట్ ఎలక్షన్లు మన దేశంలో ముగించినాయి. సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్ వచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్లో ఏదైతే గోధి మీడియా ఉందో, ఏదైతే సెంట్రల్ మీడియా, అందరూ బీజేపీ గెలవబోతుంది, 400కు పైగా సీట్లు వస్తాయి, అప్కీ బార్ 400 పార్ అన్నారు. అసలు ఎన్డీఏ అవసరమే లేదు, బీజేపీ ఒకటే పార్టీ 400కు పైన సీట్లు తీసుకొస్తుంది అని చెప్పి మొత్తం సొల్లు పలికిర్రు. ఎవరు? మన సెంట్రల్ మీడియా. పలికేసరికి ప్రజలకు ఏమనిపించింది అంటే, అరే అమ్మ బీజేపీ గెలుస్తుంది, ఇప్పుడు మనం డబ్బులు పెడితే 4వ తారీఖుకి ముందు పెడితే మన డబ్బులు డబల్ అవుతాయి, మన డబ్బులకి లాభం వస్తుంది అని చెప్పేసి పాపం 5 crore ఫ్యామిలీస్, 5 కోట్ల ఫ్యామిలీలు పాపం 30 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టేసరికి ఏమైంది, 3వ తారీఖు స్టాక్ మార్కెట్ బూమ్ అని లేచింది. ఎంత లేచింది అంటే పరేషాన్, ఆల్ టైమ్ హై రికార్డ్ అది 3 జూన్కి. అది చూసి నేనే పరేషాన్ అయిపోయినా, ఎవడు అమ్మ జీవితం నేను కూడా పెట్టేదా అని చెప్పేసి. అక్కడికి మావాడు ఒకడు ఆపేసాడు నన్ను, ఎందుకన్నా నీకు ఇవన్నీ అని చెప్పి. సరే మనం ఆగిపోయాం. నెక్స్ట్ డే 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ మొదలు కాగానే స్టాక్ మార్కెట్ అనేది ఇండియాలో ఇంతవరకు ఆ లెవెల్లో పడిపోలే, అంత పతనానికి వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్, అంత పడిపోయింది. ఎంత నష్టం వచ్చింది? 30 లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మరి 30 లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటున్నావు, 5 కోట్ల ఫ్యామిలీలు డబ్బులు పెట్టారు అనుకుంటున్నావు. సరే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే మరి లాభ నష్టాలు అనేది కామను, మరి ఎందుకు బీజేపీకి దీనికి ఏం సంబంధమయ్యా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి సంబంధాలు. ఎందుకంటే ఒకటి, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన ఛానల్ ఎన్డీటీవీ అదానీ గారిది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన ఛానల్ ఎన్డీటీవీ అదానీ గారిది ఒకటి. రెండవది, 4వ తారీఖు ఏదైతే స్టాక్ మార్కెట్ పడిపోయిందో ఆ స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణం ఫారెన్ ఇన్వెస్టర్స్, బయట నుంచి వచ్చిన ఇన్వెస్టర్లు. ఎట్లా, ఏంది కథ అంటే మీకు అర్థం కావాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే షేర్ మార్కెట్లో సెల్ చేసి బై చేయొచ్చు, బై చేసి సెల్ చేయొచ్చు. సరే, మీకు కొంచెం అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. ఏం చేసారు 4వ తారీఖు అంటే, ఫారెన్ ఇన్వెస్టర్లు వచ్చి మన దేశ ప్రజలు ఒకరోజు ముందర వేసిన 30 లక్షల కోట్లని దొబ్బుకెళ్ళిపోయారు. ఆ దొబ్బికెళ్ళిపోయినల్లా వాళ్ళల్లో కొంతమంది మన దేశ పెద్దోళ్ళు ఉన్నారు, కొంతమంది పక్క దేశ పెద్దోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ బీజేపీకి చెందిన వాళ్ళే. 30 లక్షల కోట్లు మరి ఎందుకు దొబ్బిండు మోదీ గారు అంటే అంటున్నారు. ఆయన దొబ్బిండా లేదా అన్నది ఇక మీ ముందర పెట్టినా ఇక మీరే బెస్ట్. అది ఎందుకు అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం ఏంటి అంటే, బీజేపీ ఏం చేసింది అంటే మార్చి నెలలో ఏదైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఒక సర్వే చెప్పించింది. ఆ సర్వేలో బీజేపీకి 220 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి తేలేసరికి బీజేపీకి గుబులు పెట్టింది. అరే అమ్మ జీవితం, ఓడిపోయేటట్టున్నాం ఈసారి, మరి ఓడిపోతే 5 ఏళ్ళు బతకాలి, కొంచెం అటు ఇటుగా సీట్లు వస్తే కొంతమందిని కొనుక్కోవాలి ఎంపీలని, మరి డబ్బులు కావాలి, ఏం చేయాలి? మన అకౌంట్లో ఉన్న డబ్బులు తీయలేము. ఎందుకు తీయలేము అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేది కన్నేసి పెట్టింది, ఈ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి. వైట్ మనీ అయిపోయింది ఇప్పుడు ఆ బాండ్ స్కామ్ తర్వాత. అయితే ఏం చేయాలని చెప్పేసి ఇట్లా ప్రజల డబ్బులు మనం ఇచ్చేద్దామని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఒక ప్రధాని, ఒక హోమ్ మినిస్టర్ షేర్ మార్కెట్లో షేర్లు కొనండి అలా ఇంతవరకు ఫస్ట్ టైం వీళ్ళిద్దరు అన్నారు అని చెప్పేసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ వల్ల 30 లక్షల కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. సరే, ఒక కారణం ఏంది, ఓడిపోతే 5 ఏళ్ళు బతకాలే అని చెప్పేసి ఒక కారణం. రెండో కారణము, మార్జిన్ సీట్లు వస్తే కొంతమంది ఎంపీలను కొనుక్కోవాలని చెప్పేసి ఈ డబ్బులు కూడా పెట్టుకున్నారు. ఇదొకటి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో ఒక మన దేశ అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మంచి లాభం వచ్చిందంట. ఇక ఆయన పేరు ఎందుకులే, ఓకే మనం టూ మచ్గా అది వెళ్ళినా కూడా రేపొద్దున మళ్ళీ నాకు కష్టం వస్తుంది, అందుకే పేరు చెప్పను. కానీ మన దేశంలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా అతిపెద్ద లాభం అన్నది వచ్చింది. ఆ లాభం ఎంత అన్నది అది కూడా చెప్పను, మీరు గూగుల్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ డబ్బు వచ్చింది ఒకటి. రెండోది ఏంది, నేను ఇందాక చెప్పిన మార్చి 14వ తారీఖు 2 ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్. చేస్తే వాళ్ళు ఏం చేశారు అంటే మోదీ గారి మీద స్వామి భక్తితోటి వాళ్ళు ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎంలకి దొంగ ఓట్లు ఎక్కించారు. ఎంత అంటే జనరల్గా 22-23 ఫేజులు ఉంటాయి ఎలక్షన్లో రిజల్ట్ వచ్చేటప్పుడు. ఫస్ట్ ఫేజు, రెండో ఫేజు, 4 ఫేజులకే 1,07,00,000 దొంగ ఓట్లు బయటపడ్డాయి మొత్తం ఇండియాలో. ఆంధ్రప్రదేశ్లో 17,20,000 ఓట్లు బయటపడ్డాయి. ఎంత? 4 ఫేజ్లకే. మరి 22-23 ఫేజులు ఉంటాయి, అందులో ఎంత ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి ఉండొచ్చు. ఎందుకంటే 4 ఫేజుల్లో 17,20,000 అంటే 23 ఫేజులలో ఎంత ఉంటుంది? బొచ్చు 1 కోటి దాకా పోద్ది. అయితే ఈ దొంగ ఓట్లు ఎక్కించి ఏం చేశారు అంటే
మెల్లగా వీళ్ళ పార్టీలకి పాజిటివ్గా ఓట్లెక్కించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ మనోళ్ళు మేధావులు ఏంటి అంటే పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఈవీఎంలు వీవీప్యాడ్లు ఇది లెక్కించండి ఇది అదే సొల్లు. కానీ అసలు కారణం ఏంది? ఈవీఎం అన్నది ఒక సాధనం రా బాబు. ఈవీఎం తోటి ఓడగొట్టకపోతే ఏం చేద్దురు? ఒక్కొక్క ఓటర్కి 20,000 ఇద్దురు, రేపు పొద్దున ఇచ్చైనా గెలుద్దురు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అక్కడ. నేను అనేది ఏంటి అంటే మీరు సాధనాన్ని చూడకండి. సాధనం అయితే ఓకే, రేపు ఇప్పుడు బయటపడాలే, ఆ దొంగతనం అనేది బయటపడితేనే ఇదన్నీ రాబోయే రోజుల్లో భారతదేశం ఏదైతే ఉందో డెమోక్రసీని మనం కాపాడుకోవచ్చు, అది నిజమే. కానీ నేనేది ఏంటంటే కాజ్ని చూడండి. చేసిన క్రిమినల్ ఎవడు? మీరు చేసిన క్రైమ్ చూస్తున్నారు, క్రిమినల్ని చూడండి. ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్లో డైరెక్ట్గా బీజేపీ ఇన్వాల్వ్మెంటు, డైరెక్ట్గా అమిత్ షా, డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అనుకుంటా, 8 కదా, 8 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటేసేటోడు ఎవడు? మీకు ఒకసారి చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ అన్నదో బీజేపీ, దాని తర్వాత బీజేపీకి ఒక్క ఓటు రాదు, ఒక్క ఓటు కూడా రాదు. తిరుపతిలో నరేంద్ర మోదీ గారు 30 ఏప్రిల్ 2014, ఇప్పుడు 30 ఏప్రిల్ 2014లో తిరుపతిలో ఏంది నిలబడి నేను స్పెషల్ స్టేటస్ ఇస్తా రాష్ట్రానికి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఏంది బొచ్చు 10 ఏళ్ళు దాటిపోయింది, మరి ఇయలే స్పెషల్ స్టేటస్. అట్లాంటి బీజేపీకి 8 సీట్లు ఎట్లా వస్తాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ధర్మవరంలో కేతిరెడ్డి గారి మీద గెలిచిన క్యాండిడేట్ అసలు వాడెవడో, ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి కారు దిగిపోయి ఒక హోటల్లో ఛాయ్ తాగి వచ్చి కారు ఎక్కేంత దాకా ఒక్కడు కూడా గుర్తుపట్టాడు ఆ వ్యక్తిని. అట్లాంటిది ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోయిండు. ఇది ఎంత పెద్ద స్కామ్! ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో మెయిన్ క్యాండిడేట్లు ఎవరు సెలెక్ట్ చేసి కావాలని వాళ్ళ రాజకీయంగా వాళ్ళని మొత్తం స్మాష్ చేసేసారు. వాళ్ళ రాజకీయ జీవితాన్ని మర్డర్ చేసేసారు. రాబోయే రోజులలో వాళ్ళని నిలబడకుండా చేసారు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ 5 ఏళ్ళల్లో అంటే మెల్లమెల్లగా వాళ్ళని ఎప్పటికీ లేచి నిలబడలేని స్థాయికి తీసుకెళ్తారు. ఇది రాబోయే రోజులలో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వీడియో అనేది లెంతీ అవుతుంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్లు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తేనంట వీడియో అంతా చాలా వైరల్ అవుతుందంట, నాకు నిన్నే తెలిసింది. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.